విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం అంటే మంచి బ్రాండ్ ఉంది. నందమూరి కుటుంబంలో హీరోలు అంటే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు వీరందరూ చాలా ఆనందంగా కలిసి ఉండేవారు. కానీ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం వీరందరి మధ్య విభేదాలు వచ్చాయి అనే వార్తలైతే వినిపించాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ మరణం తరువాత అటు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య దూరం బాగా పెరిగిపోయిందని సమాచారం. కళ్యాణ్ రామ్ చివరిగా నటించిన డెవిల్ సినిమాని డైరెక్టర్ అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని వేరే డైరెక్టర్ సినిమా పూర్తి అయిన తరువాత ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా, కళ్యాణ్ రామ్కి ఆ డైరెక్టర్తో విభేదాలు రావడంతో పాత డైరెక్టర్ పేరుకు బదులు అభిషేక్ నామా పేరును వేసుకోవడం జరిగింది. అయితే డెవిల్ సినిమాకి ప్రీ రిలీజ్ ముందు బాలయ్యను గెస్ట్గా పిలుద్దామని అభిషేక్ కళ్యాణ్ రామ్తో అన్నాడంట. దీనిపైన కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యి ఇలాంటి సమయంలో తన బాబాయిని పిలవాల్సిన అవసరం లేదని, పిలిచినా కూడా అతను రాడు అని తెలిపారంట. అతడిని పిలవాలనే ఆలోచన కూడా తీసేయండి అని డైరెక్టర్ అభిషేక్ నామాతో చెప్పినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు వంటి సినిమాలు తీస్తున్న సమయంలో నందమూరి కుటుంబం మధ్య బంధాలు బానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత నెమ్మదిగా వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. వీటికి తోడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో అటు కళ్యాణ్ రామ్ గానీ, ఇటు తారక రత్న గానీ ఎవరూ స్పందించలేదు. ఈ విషయంతో ఇప్పుడు బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా వీరిని పిలవలేదు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.